బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు తమ భక్తులకు వరాలను వసగి దీనివల్ల అనర్థాలు సంభవించినప్పుడు లోక కళ్యాణం కోసం తిరిగి ఏదో ఒక రూపంలో అవతరించి దుష్ట సంహారం గావించారు. అందులో భాగంగానే శ్రీమన్నారాయణుడు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ మరియు బుద్ధుడిగా భూలోకంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. మత్స్యావతారం దశావతారాలలో మొదటి అవతారం. ఈ అవతారం ద్వారా భగవంతుడు సత్యయుగంలో మానవులను రక్షించి భవిష్యత్తు తరం కోసం జ్ఞానం నిలుపుతూ మహాప్రళయంలో వేదాలను కాపాడుతాడు. భారతీయ తత్వశాస్త్రంలో మత్స్యావతారం ఒక బుద్ధిదాయకమైన కథ మాత్రమే కాకుండా జీవన విధానానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఈ కథ గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని నిర్వహిస్తున్న సమయంలో అతను యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇదే అవకాశంగా భావించిన హయగ్రీవ అనే భయంకర రాక్షసుడు స్వర్గంలోకి చొరబడి సమస్త వేదాలను అపహరిస్తాడు. ఆ వేదాలను తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. సర్వంతర్యామి అయిన ఆ మహావిష్ణువు ఈ సృష్టిని ఎల్లవేళలా గమనిస్తూనే ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహావిష్ణువు వేదాలు లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడ సాగదని భావించిన ఆ పరమాత్ముడు ఆ వేదాలను ఈ సృష్టిని కాపాడటానికి మత్స్యావతారం ఎత్తాలని సంకల్పిస్తాడు. అప్పట్లో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే మహానుభావుడు రాజుగా ఉండేవాడు. అతను చాలా ధార్మికుడు, దయాసంపన్నుడు, భగవంతుని ఉపాసకుడు. ఒక రోజు సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కొరకు కృపమాలిక అనే నదీ తీరమున తపస్సు చేస్తూ ఆ నదిలో మహావిష్ణు కోసం తర్పణం చేస్తున్న సమయంలో తన చేతిలో ఒక చిన్న చేప పిల్లని చూస్తాడు. ఆ చేప పిల్లని నీటిలో వదిలివేయబోతాడు. ఇంతలో ఆ చేప పిల్ల ఎలా మాట్లాడుతుంది, రాజా, నన్ను కాపాడండి. మీరు నన్ను ఈ నదిలో వేసినట్లయితే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. నన్ను మీరు ఎలాగైనా రక్షించండి అని ఆ రాజును వేడుకుంటుంది. చేప తనతో మాట్లాడడం చూసి చాలా ఆశ్చర్యపోతాడు. మానవత్వం కలిగిన రాజు ఆ చేప పిల్లను తీసి తన దగ్గర ఉన్న కమండలంలో వేస్తాడు. అది రోజు రోజుకి పెద్దదవుతుంది. అక్కడ తనకి తగినంత చోటు ఉండకపోవడంతో ఆ రాజుతో ఇలా అంటుంది, నాకు ఈ చోటు సరిపడటం లేదు, ఎక్కడికైనా మార్చండి అని చెబుతుంది. అది చూసి ఆ రాజు ఆ చేప పిల్లను తీసుకుని ఒక చెరువులో వేస్తాడు. ఇక్కడ కూడా పెద్దదవుతూ ఉంటుంది. రాజా, ఇక్కడ కూడా నాకు తగినంత చోటు లేదు, దయచేసి నన్ను మరింత ఎక్కువ నీరున్న చోటికి తీసుకువెళ్లి ఉంచండి అని చెబుతుంది. ఆ చేప చెప్పినట్లుగానే అక్కడి నుంచి సముద్రంలో వేస్తాడు. అక్కడ కూడా పెద్దదవుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన రాజు ఆ భగవంతుని వేడుకొనగా ఆ చేప విష్ణుమూర్తిగా అవతరిస్తుంది. అప్పుడు ఆ రాజుతో త్వరలో జరగబోయే మహాప్రళయం గురించి వివరిస్తాడు. ఓ మహారాజా, భూమిని త్వరలో మహాప్రళయం ముంచెత్తబోతుంది. నువ్వు ఒక గొప్ప నావను తయారు చేసి అందులో అష్టమహర్షులను, వనస్పతులను, సమస్త జీవరాశులను సురక్షితంగా ఉంచు అని చెప్పి అదృశ్యం అవుతాడు. అప్పుడు ఆ రాజు పరమానందంతో భగవంతునికి నమస్కరించి ఆయన చెప్పిన విధముగా నౌకను తయారు చేసుకున్నాడు. అప్పుడు మత్స్య అవతారంలో ఉన్న శ్రీమన్నారాయణుడు హయగ్రీవ రాక్షసుని సముద్ర గర్భంలో ఎదుర్కొని అతనితో భయంకరమైన యుద్ధం చేస్తాడు. చివరికి భగవంతుడు హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు. ఆ వేదాలను బ్రహ్మదేవునికి అందించి జగత్తు రక్షణకు నడిపిస్తాడు. అల్పకాలంలోనే మహాప్రళయం ప్రారంభమైంది. సమస్త భూమండలం జలమయమైంది. అష్టమహర్షులు, వనస్పతులు, జీవరాశులతో కూడిన ఆ నౌక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా మహావిష్ణువు మత్స్య రూపంలో వచ్చి తన కొమ్మును నౌకకు కట్టి ప్రళయ జలాల్లో నడిపిస్తాడు. ఈ ప్రయాణంలో భగవంతుడు సత్యవ్రత మహారాజుకు ఆధ్యాత్మిక తత్వాలను బోధిస్తాడు. ఆ ఉపదేశమే మత్స్య పురాణంగా ప్రసిద్ధి చెందింది. ప్రళయం ముగిసిన తర్వాత భగవంతుడు సత్యవ్రత మహారాజును వైవస్వత మనువుగా అభిషేకించాడు. ఈ విశిష్ట మనువు భవిష్యత్తులో మానవ జాతికి మార్గదర్శకుడిగా మారాడు. ఈ విధంగా మత్స్యావతారం లోకానికి భగవంతుని కరుణను, జ్ఞాన పరిరక్షణను, ధర్మ పరిరక్షణను తెలియజేసే మహత్తరమైన కథ ఈ మత్స్యావతారం. మత్స్యావతారం జ్ఞాన పరిరక్షణకు ప్రతీకం. సత్యవ్రతుడి భక్తిని, ధర్మాన్ని నమ్మిన వ్యక్తి కనుక మనువుగా మారాడు. మత్స్యావతారం ద్వారా పరమాత్మ మనిషిని రక్షించడానికి ఏ రూపమైనా తీసుకోవచ్చని అర్థమవుతుంది. జ్ఞానాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని నమ్మాలి, ప్రకృతితో అనుసంధానం కలిగి ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకోవాలి. జై శ్రీమన్నారాయణ.
కూర్మావతారం విష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం. సముద్ర మదనంతో సంబంధం కలిగిన కథ. పూర్వకాలంలో దేవతల లోకాన్ని పాలిస్తున్న ఇంద్రుడు పరిపూర్ణ శక్తితో పాటు అపారమైన ఐశ్వర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాడు. ఒకసారి పరమశివభక్తుడైన దుర్వాస మహర్షి పృథ్వీలో విహరిస్తూ వెళ్తుండగా ఆయనకు ఒక అప్సరస నుండి దివ్యమైన పుష్పమాల లభించింది. ఆ మాల పరమ పవిత్రమైనది, దివ్య సుగంధం కలిగి ఉంది. ఆ మహర్షి ఆ మాలను ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చేందుకు దేవలోకానికి వెళ్లారు. దుర్వాస మహర్షి భక్తిభావంతో ఇంద్రుడికి ఆ మాలను అందించారు. ఇంద్రుడు ఆ మాల యొక్క మహత్తును గుర్తించకుండా నిర్లక్ష్యంగా దానిని ఐరావతం యొక్క కుంభస్థలంపై వేశాడు. దివ్య సుగంధాలు కలిగిన ఆ మాలలో అనేకమైనటువంటి తుమ్మెదలు ఆశ్రయించి ఉండడం చేత అవి ఆ కుంభస్థలంపై ఎగురుతూ దాని చెవులోనూ రొజ చేశాయి. ఆ ఏనుగుకి చికాకు కలిగింది. ఆ ఏనుగు దాని తొండంతో ఆ కుంభస్థలంపై ఉన్న ఆ మాలను తీసి నేలకేసి కొట్టింది. ఈ దృశ్యం చూసిన దుర్వాస మహర్షి క్రోధంతో రగిలిపోయారు. దుర్వాసుడు ఇంద్రుడి అవహేళనను చూసి చాలా కోపంతో శపిస్తాడు. ఇంద్ర, నీవు తీరిన అహంకారంతో పరవశుడయ్యావు. దివ్యమైన ఈ మాలను అవమానించావు. దీని ఫలితంగా నీ శక్తి, నీ వైభవం మరియు నీ ఐశ్వర్యం అన్నీ నశించిపోతాయి. దేవతలంతా బలహీనులై అసురుల చేతిలో ఓడిపోతారు అని శపిస్తారు. దుర్వాస మహర్షి శాపం కారణంగా దేవతలు బలహీనులయ్యారు. అసురులు దేవతలపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గం అసురుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవలసి వచ్చింది. ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు వారిని విష్ణువు సన్నిధికి తీసుకువెళ్లారు. పాల సముద్రంపై వేంచేసి ఉన్న శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై నిద్రిస్తున్నాడు. దేవతలు మరియు ఇతర ఋషులు కృతజ్ఞతాపూర్వకంగా సహృదయంతో నమస్కరించారు. విష్ణువు అనుగ్రహభావంతో తన కన్నులు విప్పి దేవతలను చూశాడు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అన్నారు: ఓ శ్రీమన్నారాయణ, మేము నీ ఆశ్రయం కోరుతున్నాము. మేము మా పొరపాట్లకు క్షమించమని వేడుకుంటున్నాము. అసురుల బాధల నుండి మమ్మల్ని రక్షించండి అని వేడుకొనగా విష్ణువు మృదు స్మితంతో వారిని చూస్తూ ఇలా ఉపదేశించాడు: దేవతలారా, అహంకారము మరియు అసంతృప్తి కష్టాలను తెచ్చిపెడతాయి, కానీ చాతుర్యం, సహనం మరియు ధర్మబద్ధంగా నడుచుకోవడం విజయానికి దారి చూపుతాయి అని దేవతలకు ఉపదేశించాడు. విష్ణుమూర్తి దేవతలకు ఉపదేశిస్తూ ఇలా అన్నారు: మీరందరూ కలిసి క్షీరసాగరాన్ని మదించండి. అందులో అమృతం ఉంటుంది. ఆ అమృతాన్ని సేవించినప్పుడు మీరు తిరిగి శక్తిని పొందుతారు. కానీ సముద్ర మదనం తేలికైన పని కాదు. అమృతం పొందటానికి మీరు క్షీరసాగరాన్ని మదించాలి. మందర పర్వతాన్ని మదనానికి వాడుకోండి. వాస్తుకుని తాడుగా ఉపయోగించుకోండి. అసురుల సహకారం తీసుకోండి. ధైర్యం, ఓర్పు మరియు విశ్వాసంతో మదనాన్ని కొనసాగించండి. అమృతం లభించినప్పుడు మీరు మళ్ళీ మీ శక్తిని తిరిగి పొందుతారు. విష్ణువు ఉపదేశాల ప్రకారం దేవతలు అసురులతో మైత్రి చేయడం మొదలుపెట్టారు. అమృతాన్ని పంచిపెడతామన్న నమ్మకంతో అసురులు కూడా సహకరించడానికి అంగీకరించారు. మదనానికి ఉపయోగించేందుకు పెద్ద మందర పర్వతాన్ని సముద్రంలోకి తీసుకెళ్లారు. అయితే పర్వతం పటుత్వం లేక సముద్రంలో మునిగిపోయింది. తిరిగి మహావిష్ణువుని ప్రార్థించగా లోక రక్షణార్థమై ఆ మహావిష్ణువు కూర్మావతారం దాల్చారు. కూర్మం అనగా తాబేలు. దానిపై బలమైన డెప్ప ఉంటుంది. ఆ మందర పర్వతాన్ని అది మాత్రమే మోయగలదు. అప్పుడు ఆ కూర్మ రూపాన్ని దాల్చిన మహావిష్ణువు అతి పెద్దదైన తాబేలుగా మారుతాడు. తన భారీ శరీరాన్ని సముద్రపు అడుగున ఉంచి ఆ మందర పర్వతాన్ని తన వీపుపై నిలబెట్టుకుంటాడు. వాసుకి అనే మహానాగుడిని తాడుగా ఉపయోగించారు. దేవతలు వాసుకి తోకను పట్టుకోగా అసురులు తలభాగాన్ని పట్టుకున్నారు. అందరూ కలిసి క్షీరసాగరాన్ని చిలికిస్తున్నారు. సముద్ర మదనంలో మొట్టమొదటగా హాలాహలం, కల్కటా అనే విషం బయటపడింది. శివుడు ఆ విషాన్ని సేవించి తన గొంతులో నిలిపాడు. అందుకే శివుని నీలకంఠుడు అంటారు. ఆ తర్వాత క్షీరసముద్రం నుండి కామధేనువు వస్తుంది. అది అన్ని కోరికలను తీర్చే పవిత్ర గోవు. వచ్చే శ్రవస్, తెల్లని స్వర్గీయ గుర్రం. మూడవది ఐరావతం, 4 దంతాల గజరాజు. 4వది కౌస్తుభమణి, అత్యంత విలువైన రత్నం. విష్ణువు దానిని తన వక్షస్థలంపై ధరించాడు. పారిజాత వృక్షం, ఆకాశమంతా అందమైన పరిమళభరితమైన వృక్షం. అప్సరసలు, దివ్య సౌందర్యం కలిగిన అప్సరసలు పుట్టారు. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి సకల ఐశ్వర్యదాయిని. ఆమె విష్ణువును వరించి వివాహం చేసుకుంది. వరుణకన్యలు, గంధర్వులు కూడా స్వర్గానికి చేరారు.
చివరిగా ధన్వంతరి వైద్యశాస్త్ర దేవుడు అమృత కలశాన్ని చేతపట్టి ప్రత్యక్షమయ్యాడు. అమృతాన్ని చూసిన అసురులు దాన్ని హఠాత్తుగా లాక్కోవడానికి ప్రయత్నించారు. దేవతలు భగవంతుని ప్రార్థించగా విష్ణువు మోహిని అవతారం ధరించాడు. మోహిని రూపంలో విష్ణువు అపూర్వమైన అందంగా దర్శనమిచ్చాడు. అసురులు మోహిని చూసి మోహితులయ్యారు. ఆమె న్యాయంగా అమృతాన్ని పంచుతుందని నమ్మారు. మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టారు. అమృతం సేవించిన దేవతలు తిరిగి తమ శక్తులను పొందారు. ఇంద్రుడు తిరిగి స్వర్గలోకాన్ని పరిపాలించసాగాడు. అసురులు మోసపోయి తమ లబ్ధిని కోల్పోయారు. అసురుల్లో ఒకడు స్వర్భానుడు రాహు చాలా దూర్తుడిగా మాయచాటున తన ఉద్దేశాలను నెరవేర్చాలని అనుకున్నాడు. అతను అమృతాన్ని సేవించాలనే ఆశతో దేవత రూపం ధరించి అమృత సేవనానికి చేరాడు. అతను చంద్రుడు మరియు సూర్యుడి మధ్య అమృతాన్ని సేవించసాగాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి విష్ణువుకు తెలియజేశారు. విష్ణువు తన సుదర్శన చక్రంను ప్రయోగించి సర్బానుని తలను వేరు చేశాడు. అప్పటికే అమృతం సేవించిన కారణంగా అతని తల మరణించలేదు. తల రాహుగా మరియు శరీరం కేతుగా మారిపోయాయి. ఆ పరమాత్మ అనుగ్రహం చేత వీరిద్దరూ రాహు కేతు గ్రహాలుగా పూజింపబడుతున్నారు. చంద్రుడు మరియు సూర్యుడు తమను గుర్తించారని గ్రహించి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. అందుకే సూర్యగ్రహణం సమయంలో రాహు సూర్యుడిని గ్రహించేందుకు ప్రయత్నిస్తాడు. చంద్రగ్రహణం సమయంలో కేతు చంద్రుని గ్రహించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే వీరు ఎప్పుడూ సంపూర్ణంగా గ్రహించలేరు. మాయా జగత్తులో ఎంత మాత్రం మోసం మాయాచర్యం చేసినా అది ఎప్పటికైనా కనిపించబడుతుంది. ధర్మాన్ని పాటించిన వ్యక్తి చివరకు శిక్షను అనుభవించక తప్పదు. సత్యం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. మాయా జగత్తులో ఎంత మాత్రం మాయచర్యం చేసినా అది ఎప్పటికైనా కనిపించబడుతుంది. ధర్మాన్ని పాటించిన వ్యక్తి చివరకు శిక్షను అనుభవించక తప్పదు. సత్యం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. ఓర్పు మరియు సమగ్రత ఉన్నవారే విజయాన్ని సాధిస్తారు. అహంకారం ఏనాటికైనా వినాశనానికి దారితీస్తుంది. ధర్మ మార్గం ఎల్లప్పుడూ గెలుస్తుంది. సహకారం ద్వారా ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. జై శ్రీమన్నారాయణ. వరాహ అవతారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 3వ అవతారం. ఈ అవతారాన్ని ఆయన భూదేవిని రక్షించడానికి స్వీకరించారని పురాణాలలో విశదంగా చెప్పబడింది. ఈ కథను భాగవత పురాణం, విష్ణు పురాణం మరియు ఇతర హిందూ గ్రంథాలలో విపులంగా వివరించారు. పూర్వకాలంలో కశ్యప మహర్షి భార్య అయిన దితి గర్భం నుండి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 భయంకరమైన రాక్షసులు జన్మించారు. వీరిలో హిరణ్యాక్షుడు ఓ మహాప్రతాపి, బలశాలి మరియు ఎంతో క్రూరుడైన వాడు. హిరణ్యాక్షుడు పరాక్రమశాలి కావాలని, దేవతలను జయించాలని కోరుతూ కఠినమైన తపస్సును ఆచరించాడు. అతని తపస్సు ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నాడు. హిరణ్యాక్షుడు అమరత్వాన్ని కోరాడు. కానీ బ్రహ్మదేవుడు అది సాధ్యపడదని చెప్పాడు. అందువల్ల హిరణ్యాక్షుడు దేవతలు గాని, గంధర్వులు గాని, యక్షులు గాని, రాక్షసులు గాని, అలాగే నాగులు, భూతగణాలు, మానవులు ఎవరూ నన్ను సంహరించలేరు, అటువంటి వరం ఇమ్మని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావంతో హిరణ్యాక్షుడు అపారమైన బలం సంపాదించి 3 లోకాలను జయించేందుకు బయలుదేరాడు. అతను దేవతలపై భీకరమైన దాడులు చేయసాగాడు. దేవతలు భయపడిపోయి స్వర్గాన్ని విడిచి పారిపోయారు. ఆ తర్వాత అతను సముద్రాలని, పర్వతాలని, అగ్నిని, వాయువుని కూడా ఎదుర్కొని తాను అపారమైన శక్తిమంతుడిని అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ముల్లోకాలలో ఎవరూ అతనికి సమానంగా నిలబడలేకపోయారు. ఆ అహంకారంతోనే ఈ భూమిపై కూడా నాకు సాటి ఎవరూ లేరు, నేను సర్వాధికారిని అని భావించాడు. అందుకే భూదేవిని సముద్రంలోకి నెట్టేశాడు. భూదేవి ఆ రాక్షసుడి చేతిలో బంధించబడింది. అతనికి భూమి కూడా ఒక ఆట వస్తువుగా మారిపోయింది. భూదేవి అతని చేతిలో బాధపడుతుండగా దేవతలు భూదేవిని రక్షించమని ఆ మహావిష్ణువుని ప్రార్థించగా ఈ క్రమంలో బ్రహ్మదేవుడు కూడా మహావిష్ణువుని ధ్యానించసాగాడు. అదే సమయంలో బ్రహ్మదేవుని నాసిక నుంచి ఒక చిన్న వరాహం అనగా పంది ఆకారం గల జీవి బయటకు వచ్చింది. అది అతి సూక్ష్మమైన జీవిగా ఉండి క్రమంగా పెరుగుతూ మహాకాయుడిగా మారింది. ఈ దివ్య వరాహమూర్తి ఎవరో తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో ఆ వరాహమూర్తి గర్జిస్తూ, నేను శ్రీ మహావిష్ణువుని, వరాహ అవతారమై భూదేవిని రక్షించేందుకు వచ్చాను అని ఆ మహావిష్ణువు పలికాడు. ఆ ధరించిన వరాహ రూపం ఎలా ఉందంటే కొండలంత పొడవైన శరీరాన్ని కలిగి అతి భీకరమైన గర్జనతో ఈ సముద్రాన్ని ఓరెత్తిస్తుంది. దివ్యమైన శక్తులు, మహాబలాన్ని కలిగి ఉంది. కాంతి పుంజముల బంగారు రోమాలతో
పదునైన పొంతలతో రక్తవర్ణపు కళ్ళతో వరాహ స్వరూపంలో భూమిపై అవతరించాడు ఆ మహావిష్ణువు. అనంతరం ఆయన విశాలమైన రూపంతో సముద్రంలోకి దూకాడు. సముద్రం మహావిష్ణువుని గంభీరమైన శబ్దాన్ని విని గాఢ భక్తితో అణకువ పడిపోయింది. ఇది చూసి హిరణ్యాక్షుడు కోపంగా గర్జించాడు. వరాహుడిని చూసిన హిరణ్యాక్షుడు కోపంతో, ఎవరు నువ్వు? నా సామ్రాజ్యంలోకి ప్రవేశించే ధైర్యం నీకెక్కడిది అంటూ ఎద్దేవా చేశాడు. విష్ణువు వరాహ రూపంలో సమాధానమిచ్చాడు. నేను ధర్మాన్ని మరియు భూదేవిని నీ చెర నుండి విముక్తం చేయడానికి వచ్చాను అని పలికాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య భయంకర యుద్ధం ప్రారంభమైంది. హిరణ్యాక్షుడు పర్వతాలను విసిరి బలమైన తుఫాన్లను సృష్టించాడు. కానీ వరాహుడు తన గొప్ప శక్తితో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాడు. సముద్రం ఉగ్రరూపం దాల్చింది. దేవతలు భయంతో చూస్తూ ఉండిపోయారు. చివరకు వరాహుడు తన పదునైన పొంతలతో హిరణ్యాక్షుడి గుండెను ఛేదించాడు. హిరణ్యాక్షుడు రక్తపు ప్రవాహంలో కూలిపోతూ తన శాపానికి గురయ్యాడు. అతన్ని సంహరించిన అనంతరం వరాహుడు తన పొంతలపై భూదేవిని సున్నితంగా ఎత్తి జాగ్రత్తగా పైకి లేపాడు. భూదేవిని తన స్థానంలో స్థిరపరిచి వరాహుడు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చాడు. భూదేవి మహావిష్ణువుకు కృతజ్ఞతలు చెప్పింది. దేవతలు హర్షధ్వానాలు చేశారు. దేవతలు ఆనందంతో పుష్పాలు జల్లారు. వేదగానాలు మారుమరోగాయి. మళ్లీ భూమి తన స్థిరతను పొందింది. వరాహుడు తన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి తిరిగి వైకుంఠానికి చేరాడు. ఈ కథ ద్వారా శ్రీ మహావిష్ణువు సర్వశక్తిమంతుడని, భక్తులను కాపాడే ధర్మరక్షకుడని మనం గ్రహించగలం. జై శ్రీమన్నారాయణ. జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు, విష్ణు సేవా తత్పరులు. ఒక మారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠమునకు రాగా అది తగు సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి విష్ణు లోకానికి దూరమయ్యేదని శపించారు. అప్పుడు ఆ జయ విజయులు శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను అని శ్రీ మహావిష్ణువు పలికినాడు. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని, విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారని సమనాన్నిచ్చారు. అప్పుడు ఆ జయ విజయులు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికినారు. ఆ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులుగాను జన్మించారు. ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేత వధించబడి అనంతరం శాప విముక్తి పొందుతారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. భూదేవిని బంధించిన కారణంగా శ్రీ మహావిష్ణువుతో జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణిస్తాడు. సోదరుడి మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలన భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపస్సు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకలకు గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండమునందున్న జలంతో అతనిపై చల్లగా అతని శరీరం నవయౌవనంగా వజ్ర సదృశంగా మారిపోయింది. వరం కోరుకోమని అడగగా హిరణ్యకశిపుడు విధాతకు మొక్కి తనకు గాలిలో గాని, ఆకాశంలో గాని, భూమిపై గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, రాత్రి గాని, పగలు గాని, దేవదాన మనుషులచే గాని, జంతువులచే గాని, ఆయుధములచే గాని, ఇంట గాని, బయట గాని మరణముండరాదని కోరుకున్నాడు. బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఇక ఆ వరగర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తపస్సులను భంగపరిచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా ఆ మహావిష్ణువు దేవతలకు భరోసా ఇస్తూ హిరణ్యకశిపుని వధించే సమయం దగ్గరలోనే ఉన్నది అని ఆ దేవతలకు అభయమిస్తాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదును చూసుకుని అతను రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు. దేవతలు ఆ సమయంలో గర్భవతిగా ఉన్న అతని భార్య అయాధిని బంధించారు. ఆమె గర్భంలో ఉన్న శిశువు తన తండ్రిలాగే భయంకరంగా ఉంటుందని దేవతలు భయపడి ఆ బిడ్డను చంపాలని ఆలోచించారు. అప్పుడు నారదుడు ఆమెను రక్షించి తన ఆశ్రమంలో కాయాదునికి ఆశ్రయం కల్పించి ఆమెకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాడు. ఆశ్రమంలో నారదుడు అనర్చిన
భాగవత తత్వ బోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు. ప్రహ్లాదుడు రాక్షస కుటుంబంలో జన్మించినప్పటికీ భాగవత తత్వం వైపు మొగ్గు చూపాడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు, లలిత మర్యాదుడు, సర్వభూతములందు సమభావం గలవాడు, సుగుణముల రాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకు అప్పగించాడు. చదవని వాడజ్జుండగు చదివిన చదసద్వివేక చతురత కలుగున్, చదువుగ వలయును జనులకు చదివించద నారులద్ద చదువుము తండ్రి అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలునకు చదువు చెప్పి నీతి కుశలను గావించి రక్షించమని గురువులను ప్రార్థించాడు. గురుకులములో ప్రహ్లాదుడు గురువుల పట్ల వినయంతో వారు చెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకలించుకున్నాడు. ఒక మారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదును చేరదీసి, నీవు ఏమి నేర్చుకున్నావు నాయనా అని ప్రశ్నించగా, ప్రహ్లాదుడు చదివించిరి నన్న గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. శ్రీహరి భక్తి లేని బ్రతుకు వ్యర్థము, విష్ణువుని చేయించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గురించి చెప్పేదే సత్యమైన చదువు, మాధవుని గురించి చెప్పేవాడే సరైన గురువు, వారిని చేరుమని చెప్పేవాడే ఉత్తమమైన తండ్రి. సర్వము అతని దివ్యకళామయమని తలచి విష్ణువునందు హృదయం లగ్నము చేయడం మేలు అని జవాబిచ్చాడు. ఇది విన్నటువంటి హిరణ్యకశిపుడు, రాక్షసులకు తగని బుద్ధి నీకెలా పుట్టింది, హరిగిరి ఎందుకు పెరుగుతున్నావు అని తండ్రి గద్దించాడు. అందుకు ప్రహ్లాదుడు, ఏమో తండ్రి, నాకు హరినామం తప్ప ఇంకేమీ గుర్తుకు రావటం లేదు అని జవాబిచ్చాడు. హిరణ్యకశిపుడు మండిపడి తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని సైన్యాన్ని ఆదేశించాడు. అయినా ప్రహ్లాదుడిని వారేమీ చేయలేకపోయారు. దీంతో ఈ బాధ్యతను తన సోదరి హోలికకు అప్పగించాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మంటలో వేసి చంపాలని చూసిన హోలిక అదే మంటలో కాలిపోయింది. క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి, నేనంటే సకల భూతాలు భయపడతాయి, దిక్పాలకులు నా సేవకులు, ఇక నీకు దిక్కెవరు, బలమెవరు అని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అందరికీ ఎవరు దిక్కో ఎవరు బలమో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. ఇక ఏమాత్రం ఆగ్రహం పట్టలేని హిరణ్యకశిపుడు, నీ విష్ణువు ఎక్కడ అంటూ ప్రహ్లాదుని ప్రశ్నించగా, చక్రి సర్వోపగతుడు, ఈ విశ్వమంతటా ఆ విష్ణువు వ్యాపించి ఉన్నాడు, ఎందెందు వెతికి చూచినా అందందేగలడు అని చెప్పాడు. హిరణ్యకశిపుడు దగ్గరలో ఉన్న స్తంభాన్ని చూపిస్తూ తన విష్ణువు అందులో ఉన్నాడా అని అడగగా, అప్పుడు ప్రహ్లాదుడు, అతను ఉన్నాడు ఉన్నాడు ఉంటాడు అని జవాబిచ్చాడు. హిరణ్యకశిపుడు తన కోపాన్ని అదుపు చేసుకోలేక తన గదతో స్తంభాన్ని పగలగొట్టాడు. బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే చటచట పటపట రావములు ధ్వనించాయి. 10 దిక్కులు నిప్పులు చెదిరాయి. ఒక గందరగోళ శబ్దము నుండి ఆ మహావిష్ణువు నారసింహ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది నరమూర్తి కాదు, కేవలం హరిమూర్తియు కాదు, హరిమాయా రచితమై ఉన్నదనుకున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు శ్రీ నారసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తన ఒడిలో వేసుకుని వజ్రాల వంటి తన గ్రోలతో చీల్చి చెండాడాడు. శ్రీహరి మనిషి జంతువు కాక నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని గ్రోలతో ఇంటా బయట కాక భూమిపైన ఆకాశంలో కాక తన తొడలపై ఉంచుకొని హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మపరము వ్యర్థం కాలేదు, ప్రహ్లాదుని మాట పొల్లుపోలేదు. రక్తరంజితమైన వజ్రనకాలు సంధ్యాకాలపు ఎర్రతనాన్ని సంతరించుకున్నాయి. దేవులను కంఠమాలుగా వేసుకున్నాడు. సూర్యుడి నుండి రక్తం కారుతుంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలులా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకల దేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన ఆ స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. ప్రసన్నుడైన స్వామి ప్రహ్లాదుని ఆశీర్వదించి రాజ్యాభిషేకం చేశాడు. శంకరుడు బ్రహ్మాది దేవతలు శ్రీ నారసింహుని ప్రశంసించారు. దేవదేవ, నీ నారసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించే వారికి యముని గురించిన భయం ఉండదు. నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించే వారికి యముని గురించిన భయం ఉండదు. శ్రీ లక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకేగను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకుని తమ లోకములకు తిరిగి వెళ్లిపోయారు. అలా హిరణ్యకశిపుని సంహరించి ధర్మాన్ని రక్షించాడు. ఈ కథ మనకిచ్చిన సందేశం ఏమిటంటే, భక్తి ఎప్పుడూ రక్షణ కలిగిస్తుంది, గర్వం అధర్మం ఎప్పుడూ వినాశనమే. శ్రీహరి తన భక్తులను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు.
ఓం నమో నారసింహాయ నమః. ఈ దశావతారాలలో విశిష్టమైంది వామనావతారం. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని సేవించిన దేవతలు అత్యంత బలసంపన్నులుగా మారారు. యుద్ధంలో రాక్షసుల్ని పరాజితులను చేసి చాలా మందిని సంహరిస్తారు. ఇలా దేవతల చేతిలో ఓడిపోయిన బలి ప్రహ్లాదుని మనవడు, వీరోచనుడి కుమారుడు. రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్లి తమకు జరిగిన అవమానాన్ని విన్నవించుకుంటాడు బలి. దీనికి పరిష్కారం కోసం బలితో శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగం చేయిస్తాడు. ఆ హోమాగ్ని నుంచి స్వర్ణరథం, ఇంద్రుడి అశ్వాలను పోలిన గుర్రాలు, సింహం గుర్తు కలిగిన ధ్వజం, దివ్య ధనస్సు, అక్షయతునీరం, దివ్య కవచాలు లభిస్తాయి. అంతేకాదు, యాగఫలంతో బలం పుంజుకున్న దానవులు స్వర్గంపైకి బలి నాయకత్వంలో దండెత్తుతారు. దేవతలను ఓడించి స్వర్గాన్ని బలిచక్రవర్తి ఆక్రమిస్తాడు. విశ్వజిత్ యాగంతో శక్తివంతులైన రాక్షసులను జయించడం చాలా కష్టమని, మంచి రోజులు వచ్చే వరకు ఎక్కడైనా తలదాచుకోమని దేవతల గురువైన బృహస్పతి చెప్పడంతో దేవతలంతా స్వర్గం విడిచి వెళ్లారు. ముల్లోకాలను తన పాలనలోకి తెచ్చుకున్న బలిచక్రవర్తి అనేక అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. అడిగిన వారికి లేదనకుండా ఏదైనా ఇచ్చే దానశీలిగా, చక్రవర్తిగా పేరుగాంచినాడు. బలి చక్రవర్తి ధర్మపాలనలో ఎవరికి ఎటువంటి కష్టాలు కలగలేదు. ఇక అదితి తన కుమారులైన దేవతలు సర్వం కోల్పోవడంతో కుమిలిపోతుంది. తన భర్త కశ్యప ప్రజాపతి సూచన మేరకు పయోవ్రతాన్ని ఆచరించింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా జన్మించి దేవతలకు మేలు చేస్తానని వరం ఇచ్చాడు. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం అబ్జిత్ ముహూర్తంలో శ్రీహరి వామనమూర్తిగా బ్రాహ్మణ వటువుగా అవతారం దాల్చారు. మహర్షులు ఆ వటువుకు ఉపనయనాది సంస్కారాలు నిర్వహించగా సవిత గాయత్రి మంత్రం, బృహస్పతి యజ్ఞోపవీతం, ధరణి కృష్ణాజపం, సోముడు దండం, అదితి కౌపీనం, త్రిలోకం ఛత్రం, బ్రహ్మకమండలం, సప్తఋషులు దర్భలు, సరస్వతి అక్షరమాల, కుబేరుడు భిక్షపాత్రను ఇవ్వగా శక్తి స్వరూపిణి పార్వతీదేవి భిక్ష వేశారు. నర్మదా నది తీరంలో భృగకచ్చ క్షేత్రంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వామనుడు బయలుదేరాడు. సూర్య తేజస్సుతో వస్తున్న వామనుని చూసిన బలి ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. వామనుడి కాళ్ళు కడిగి ఆ జలాన్ని తలపై చల్లుకున్నాడు. అనంతరం, మీ రాకతో నా జన్మ ధన్యమైంది. మీకు ఏది కావాలంటే అది అడగండి, తప్పక ఇస్తానని బలిచక్రవర్తి అన్నాడు. అప్పుడు వామనుడు, నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు, అంతకంటే ఏమీ వద్దని అన్నాడు. వామనుడి కోరిక మేరకు 3 అడుగుల నేలను ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఆ వామనుడే శ్రీహరిగా వచ్చినట్లు గుర్తించిన గురువు శుక్రాచార్యుడు ఆ బలికి ఈ విషయమే చెబుతాడు. అయినా బలి మాత్రం ఇచ్చిన మాటను తప్పలేదు. సాక్షాత్తు ఆ మహావిష్ణువే తన యాగస్థలికి వచ్చాడంటే ఇంతకంటే భాగ్యం లభిస్తుందా అని వారించాడు. వామనుడి చేతిలో నీటిని పోసి దానం చేస్తుండగా బలి మీద వాత్సల్యంతో కమండలంలోని నీరు చేతిలో పడకుండా శుక్రాచార్యుడు పురుగు రూపంలో అడ్డుపడతాడు. దీన్ని గ్రహించిన వామనుడు ఆ రంధ్రాన్ని దర్భతో పొడిచాడు. దీంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. ఆటంకం తొలగిపోయి దాన జలధార వామనుడి చేతిలో పడడంతో వామనుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలిచక్రవర్తి పాలించిన భూమండలాన్ని ఒక పాదంతో, 2వ పాదాన్ని పైలోకాలపై మోపి తన 3వ పాదం ఎక్కడ వేయమంటావని ప్రశ్నించాడు. దీనికి బలిచక్రవర్తి తన శిరస్సును వంచి దానిపై ఉంచమని చెబుతాడు. అప్పుడు శ్రీహరి ఆ మహాబలితో, దానవులలో శ్రేష్టమైన నీ దానగుణానికి ఎంతో సంతోషిస్తున్నాను. విశ్వకర్మ నిర్మితమైన సుతుల రాజ్యానికి అధిపతిగా ఉంటావని వరమిస్తూ తన 3వ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సుపై పెట్టి పాతాళలోకానికి పంపిస్తాడు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వామనావతార సందేశం మనకు తెలియజేసింది ఏమిటంటే, మహాబలి ఎంత గొప్పవాడైనా అతనిలో ఉన్న అహంకారమే అతనిని పాతాళానికి పంపించేటట్టు చేసింది. మనం ఎంత గొప్పవారమైనా అహంకారాన్ని నియంత్రించకపోతే అదే మనకు శత్రువుగా మారుతుంది. దానం చేయడం మంచిదే, కానీ అది ధర్మాన్ని దాటిపోకుండా ఉండాలి. మహాబలి ఆలోచించకుండా వామనకు భూమిని ఇచ్చాడు. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి వ్యవహరించాలి. మహాబలి చివరికి తనకు తానుగా ఆ వామనుడైన మహావిష్ణువుకి సమర్పించి పాతాళలోక పాలకుడు అయ్యాడు.
భగవంతుడు ఎప్పటికప్పుడు తాను అవసరమైన రూపంలో అవతరించి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. గాది మహారాజు కుశవంశానికి చెందిన రాజవంశీయుడు. ఒకసారి భృగు వంశానికి చెందిన రుచీకుడు అనే మహర్షి గాది దగ్గరికి వెళ్లి ఆయన కూతురైన సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా, అప్పుడు ఆ గాది మహర్షి రుచీకునితో ఇలా అంటాడు: మా వంశంలో అమ్మాయిని చేసుకోవాలనుకుంటే ఒక ఆచారం ఉంది. అదేమిటంటే కన్యాశుల్కం కింద చంద్రకాంతి కలిగిన తెల్లని శరీరంతో, అలాగే నల్లని కాంతివంతమైన ఒక చెవి మాత్రమే కలిగి ఉన్న 1000 గుర్రాలు ఎవరు ఇస్తారో వారికి మాత్రమే మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు. అప్పుడు రుచీకుడు తన తపోబలంతో వరుణలోకానికి వెళ్తాడు. అక్కడ వరుణుడు రుచీకుని తపస్సు మెచ్చుకొని 1000 గుర్రాలను అనుగ్రహిస్తాడు. రుచీకుడు 1000 గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు సత్యవతి తన మామగారైన భృగు మహర్షి దగ్గరికి వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరుతుంది. తన మామగారైన భృగు మహర్షి యాగం చేసి విప్రమంత్రపోతం అయిన ఒక హవిష్యు, రాజమంత్రపోతం అయిన ఇంకొక హవిష్యు తయారు చేసి సత్యవతికి వివరించి అక్కడి నుంచి ఆ భృగు మహర్షి నిష్క్రమిస్తాడు. ఈ విషయం మరిచిన సత్యవతి తెలియక రాజమంత్రపోతమైన హవిష్యును తను తీసుకొని విప్రమంత్రపోతమైన హవిష్యు తల్లికి ఇస్తుంది. తప్పును గ్రహించిన సత్యవతి భృగు మహర్షికి ఈ విషయం తెలిపి ప్రాధేయపడగా, తన కొడుకు సాత్వికుడిగా ఉండి మనుమడు ఉగ్రుడవుతాడు అని పలుకుతాడు. గాది మహారాజు కొడుకుగా విశ్వామిత్రుడు, రుచీకుని కుమారుడుగా జమదగ్ని జన్మిస్తారు. జమదగ్ని భృగు మహర్షికి వంశజుడిగా ప్రసిద్ధుడు. ఆయన ఒక గొప్ప ఋషి, తపస్వి మరియు జ్ఞానవంతుడు. ఆయన భార్య రేణుకాదేవి. జమదగ్ని రేణుకులకు 4 కుమారులు. ఆ తర్వాత పురుషోత్తాంశంతో జన్మించిన వాడు పరశురాముడు, 5వ సంతానం. పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు అనగా గండ్రగొడ్డలి పొంది పరశురాముడైనాడు. ఒకసారి హవ్యవంశానికి చెందిన రాజు కార్తవీర్యార్జునుడు వేటకే వెళ్లి మార్గమధ్యంలో జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునికి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడగగా, జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపుతాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరుతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఈ విషయం గ్రహించి మహిష్మతికి పోయి కార్తవీర్యార్జునితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరశువుతో చేరిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు. కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. జమదగ్ని తన దివ్య దృష్టితో రేణుక ఆలస్యాన్ని గమనించి కోపంతో ఆమెను సంహరించవలని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకోమనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని, సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్ని తల నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మహిష్మతికి పోయి కార్తవీర్యార్జుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి దహన కార్యాలు ముగిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. సమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. జనకుడు, దశరథుని వంటి కొద్దిమంది రాజులు
గోవుల మందలలో దాగుకొని తప్పించుకుంటారు. తరువాత పరశురాముడు భూమిని అంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. ఈ కథ మహాకావ్యం రామాయణం నుంచి ఉద్భవించింది. దశరథ మహారాజు ఇక్ష్వాకుల వంశానికి చెందిన గొప్ప రాజు మరియు అయోధ్య సామ్రాజ్యానికి పరిపాలకుడు. దశరథ మహారాజు ధర్మపరుడిగా, ప్రజలకు తండ్రి సమానుడిగా రాజ్యం పాలించేవాడు. ఆయన భగవాన్ శ్రీరాముడి తండ్రిగా కూడా ప్రసిద్ధి పొందారు. దశరథ మహారాజు జీవితం ధర్మం, ప్రేమ మరియు త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. అయోధ్య పట్టణాన్ని పాలిస్తూ ధర్మ పాలనలో ప్రతిభను ప్రదర్శించాడు. తన రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి సంతానం కలగలేదు. దశరథ మహారాజుకు సంతానం కలగకపోవడం ఆయనను ఎంతో బాధించింది. తన వంశపారంపర్యం కొనసాగడానికి మహర్షి వశిష్ఠుల సూచన మేరకు దశరథుడు ఋష్యశృంగుని నేతృత్వంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగం పూర్తయిన అనంతరం అగ్నిదేవుడు హవనగుండపు నుండి ప్రత్యక్షమై ఒక పాయస పాత్రను అందజేశాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంచగా కౌసల్య తిన్న పాయసం ద్వారా శ్రీరాముడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయకు భరతుడు జన్మించాడు. శ్రీరాముడు పెరిగే కొద్దీ ఆయన పరాక్రమం, ధర్మం మరియు వినయంతో ప్రజల మనస్సులో అగ్రస్థానంలో నిలిచాడు. రాముడు బాల్యంలోనే వినయంతో ధర్మానుసారంగా ఉండేవాడు. శ్రీరాముడు విష్ణువు అవతారంగా పుట్టినట్లు తెలిసిన వశిష్ఠ మహర్షి రామునికి అస్త్రశస్త్ర విద్యలను నేర్పించాడు. బాల్యంలోనే రాముడు మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు తాటక, సుబాహు మరియు ఇతర రాక్షసులను సంహరించాడు. అనంతరం జనక మహారాజు యొక్క రాజ్యానికి వెళ్లి శివధనుసును ఎత్తి తన పరాక్రమాన్ని ప్రదర్శించి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. దశరథ మహారాజు రాముని తన వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించాడు. అయితే కైకేయి దేవి తనకు ఇచ్చిన వరాలను అడిగి రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసమునకు పంపించింది. భరతుడిని రాజుగా నియమించాలని కోరింది. దశరథ మహారాజు ఈ కోరికను నొప్పితో స్వీకరించి వాగ్దానానికి కట్టుబడి రాముణ్ణి అరణ్యవాసానికి పంపాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్లిన తర్వాత దశరథ మహారాజు కుమార వియోగాన్ని తట్టుకోలేక తీవ్ర దుఃఖంతో మరణించాడు. ఆయన మరణానికి ముందు రామా రామా అంటూ చివరి శ్వాస విడిచాడు. దశరథ మహారాజు కథ నమ్మకాన్ని, ధర్మాన్ని మరియు వాగ్దాన పాలనను నిబద్ధంగా పాటించాలనే సందేశాన్ని అందిస్తుంది. రాజధర్మానికి అతడు నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తాడు. తన తండ్రి అయిన దశరథ మహారాజుకి ఇచ్చిన మాట మేరకు శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు అరణ్యానికి వెళ్లి తపస్సు చేస్తూ ధర్మాన్ని పాటించారు. రావణుడు సీతను అపహరించగా రాముడు, హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో రావణాసురుడిని సంహరించి సీతాదేవిని రక్షించి ధర్మాన్ని స్థాపించాడు. అరణ్యవాసం పూర్తయిన అనంతరం భరతుడు శ్రీరాముని తిరిగి అయోధ్యకు ఆహ్వానించాడు. భరతుడు శ్రీరాముని తమ్ముడు. త్రివిధ దండాలను ధరించి రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి పాలన కొనసాగించాడు. వశిష్ఠ మహర్షి మార్గదర్శకత్వంలో శ్రీరాముని పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. వివిధ పవిత్ర నదుల నుండి తెచ్చిన తీర్థ జలాలతో రామునికి అభిషేకం చేయడం జరిగింది. సీతాదేవి రాముని పక్కన సింహాసనంపై ఆసీనురాలిగా విశ్రాంతి పొందారు. వేద పండితులు పవిత్ర మంత్రోచ్చారణతో శ్రీరాముని పట్టాభిషేకాన్ని నిర్వహించారు. అయోధ్య ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొని శ్రీరాముని ధర్మపాలనకు మద్దతుగా నిలిచారు. శ్రీరాముడి పట్టాభిషేకానంతరం జరిగిన పాలనను రామరాజ్యం అని పిలుస్తారు. ఇది న్యాయం, సౌభ్రాతృత్వం మరియు ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. రామరాజ్యంలో ప్రజలు ధనవంతులు, సుఖశాంతులతో జీవించేవారు. శ్రీరామ పట్టాభిషేకం హిందూ సంప్రదాయంలో అత్యంత శుభకార్యంగా పరిగణించబడుతుంది. ఇది ధర్మపాలన, నిజాయితీ మరియు ప్రజా సంక్షేమానికి నిదర్శనంగా నిలుస్తుంది. శ్రీరామనవమి పండుగ ధర్మం, సత్యం మరియు సద్గుణాలను పాటించమనే మహత్తర సందేశాన్ని అందిస్తుంది. శ్రీరాముడి జీవితమే సనాతన ధర్మానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. శ్రీరాముడు ధర్మాన్ని కేవలం ప్రబోధించలేదు, తాను జీవించిన ప్రతి క్షణంలోనూ ధర్మాన్ని ఆచరించాడు. అందువల్లనే ఆయన్ను ధర్మమూర్తి, పురుషోత్తముడు అని కీర్తిస్తారు. శ్రీరాముడు స్వయంగా ధర్మస్వరూపుడు. శ్రీరాముని ధర్మసూత్రాలు మనందరికీ జీవన మార్గదర్శకాలు. శ్రీరాముడు మనకు నేటికీ ఆదర్శమూర్తి. శ్రీరాముని మార్గంలో నడవడం ద్వారా మనం కూడా
ఉత్తమ మానవులుగా మారగలము. శ్రీరాముడు మనిషిగా జన్మించి మానవాళికి ఒక ధర్మమూర్తిగా, ఒక పురుషోత్తముడిగా నిలవగలిగాడు. శ్రీరామచంద్రుడు చైత్ర మాసంలో శుక్లపక్ష నవమి నాడు జన్మించినందున శ్రీరాముని పుట్టినరోజు వేడుకలే కాకుండా లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తూ వస్తున్నారు. శ్రీకృష్ణుడి జననం దైవత్వం ఆవిర్భవించిన పవిత్ర క్షణం. ఓ అద్భుతం! శ్రీకృష్ణుడి జననం అనేది ఒక మానవుడి జననం కాదు, అది ఓ యుగానికి వెలుగునిచ్చిన దివ్య అంకురం. శ్రీకృష్ణుడి అవతారం ఈ లోకంలో అత్యంత మహిమాన్వితమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుని జీవితం ఓ అద్భుతం, ఓ దివ్యత్వ ప్రస్ఫుటనం, ఓ భక్తి ప్రవాహం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా భావిస్తుంటారు. చిలిపి బాలునిగాను, రాధా గోపిక మనోహరునిగాను, రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవ రాజుగాను, అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను, రాజనీతజ్ఞుడిగాను, గీతోపదేశం ద్వారా అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన జగద్గురువుగాను, దేవదేవునిగాను, ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం మన కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతున్నాయి. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాలలో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్న అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీ మహావిష్ణువు లోకంలో పాపం హద్దుమీరినప్పుడు జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో ధర్మం క్షీణించి అధర్మం పెరిగిపోయింది. దేవతలు, మునులు, సాధువులు అందరూ బాధపడుతూ ఉన్నారు. భూమాత ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలను, పాపములను భరించలేక మిక్కిలి బాధతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి తన బాధను వివరించుకుంది. ప్రభు, ఈ భూమిపై పాపం అధికమైపోయింది. దుర్మార్గులు రాజ్యాలు పరిపాలిస్తున్నారు. దయచేసి రక్షణ కల్పించండి అని బ్రహ్మదేవుని వేడుకొనగా, బ్రహ్మదేవుడు ఈ బాధను విని దేవతలందరితో కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు ఆ మహావిష్ణువు భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మింపదలిచినాడు. ఒకప్పుడు మధురా నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందిన రాజు. ఆయన కుమారుడు వసుదేవుడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ గల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆకాశ మార్గంగా ఒక దైవిక స్వరం వినిపిస్తుంది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తర్వాత నీవు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను సంహరిస్తాడు. ఇదే నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను అని, ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని ఓంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, కంస, నీకు అత్యంత ప్రియమైన సోదరుని చంపుతావా? ఆమె కాదు కదా నిన్ను సంహరించేది. ఆమె గర్భము నుండి జన్మించిన 8వ సంతానం కదా నిన్ను చంపేది. దేవకి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని నీకు తీసుకొచ్చి సమర్పిస్తాను అని చెప్పగా దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు. కొన్నాళ్లకు దేవకి గర్భం దాలుస్తుంది, సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి, వసుదేవ, నీ 8వ సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటి ఈ సంతానాన్ని తీసుకుని ఆనందించు. 8వ సంతానాన్ని తీసుకుని నాకు అప్పగించు అని కంసుడు చెప్పగా వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధుర నగరం వెళ్తాడు. ఇదిలా ఉండగా ఒక రోజు నారదుడు ఆ మార్గం గుండా వెళ్తూ కంసుని వద్దకు వెళ్లి కంసుడి జన్మ రహస్యం చెబుతాడు. కంస, నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడవు. ఈ యాదవులందరూ దేవతలు. దేవకి గర్భంలో పుట్టే సంతానం వలన నీవు మరణిస్తావు అని చెబుతాడు. కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్లి దేవకీదేవి 6 సంతానాన్ని కంసుడు సంహరిస్తాడు. ఆ తరువాత దేవకిని, వసుదేవుణ్ణి, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో బంధిస్తాడు.
దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నివసిస్తున్న నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వలన రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. శరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. కొన్ని రోజులకు దేవకీదేవి 8వసారి గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యుభీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండడం చూసి దేవతలు, యక్షులు, కిన్నెర, కింపురుషులు దేవకీదేవి ఉన్న శరసాలకు వచ్చి స్తుతిస్తారు. ఆ మహావిష్ణువు భూమిపైకి రానే సమయం వచ్చింది. ఆ సమయం ఎలా ఉందంటే భీకరమైన రాత్రి. ఆకాశం మేఘాలతో నిండిపోయి ఉంది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశం ధ్వనిస్తుంది. వర్షం, ఉరుములు, జైలు గదిలో చీకటి పరవళ్లు, భారీ శబ్దం, గాలులు ఊగిసలాట. అలాంటి విపరీతమైన వాతావరణంలో దేవకీ గర్భంలో ఊహించలేని అలజడి, ఒక దివ్య మృదంగ ధ్వని వినిపించడం మొదలవుతుంది. అకస్మాత్తుగా ఆ గదిలో వెలుగు వ్యాపిస్తుంది. ఒక నీలంతో కూడిన తేజోమయ కాంతి. దేవకీ గర్భం ప్రకాశిస్తుంది. ఆమె గర్భం నుంచి ఓ దివ్య శిశువు బయటికి వచ్చింది. నీలవర్ణపు శిశువు 4 చేతులతో శంఖం, చక్రం, గద, పద్మధారంతో కలిగి ఉన్నాడు. దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై జన్మించినాడు. ఇదంతా చూస్తున్న వసుదేవుడు ఏదో తెలియని తన్మయత్వానికి గురవుతున్నాడు. శ్రీకృష్ణుని స్వరం దివ్యమైన నాదంతో, వసుదేవా భయపడకు, నేను జగన్నాయకుని. నా లీలల కోసం భూమిపైకి వచ్చాను. నన్ను నందగోపుని ఇంట యశోదకు అప్పగించు. అక్కడే నా బాలలీలలు ప్రారంభమవుతాయి వసుదేవునితో చెబుతాడు. 4 చేతుల దివ్య రూపం నుండి సాధారణ శిశువు రూపంలోకి మారుతాడు. కానీ వసుదేవుని కలలో ఆ వెలుగు మాత్రం అలాగే ఉంది. వసుదేవుడు ఆశ్చర్యంతో ఆ శిశువును చూశాడు. పరమాత్ముడు తన మాయా రూపంలో తన భుజాలపై వెలిసినట్లు అనిపించింది. అదే క్షణంలో కారాగార ద్వారాలు తాళాలు తీయకుండా స్వయంగా తెరుచుకున్నాయి. వసుదేవుని చేతి గొలుసులు నేలపై పడిపోయాయి. భద్రతా పహారదారుల నిద్ర బద్దలై ఆ లోకంతో సంబంధం కోల్పోయినట్లయింది. ఆకాశంలోని మేఘాలు శ్రీకృష్ణుని జన్మమునకు నృత్యం చేస్తున్నట్లు ఉరిమించాయి. వసుదేవుడు ఆ మహావిష్ణువు చెప్పినట్లుగానే కృష్ణుణ్ణి గుండెలకు అద్దుకొని నదివైపు నడుస్తున్నాడు. వర్షం విరిగిపడుతుంది. ఆదిశేషుడు తన ఫణాలతో శ్రీకృష్ణునిపై ఛత్రంలా ఉంచాడు. యమునా నది తులుచుకొని నదికి మధ్యలో సువర్ణ స్తంభంలా మార్గం ఏర్పాటు చేసింది. యశోద శయనిస్తూనే ఒక పాపకు జన్మనిచ్చింది. వసుదేవుడు అక్కడికి చేరి చిన్న కృష్ణుణ్ణి అక్కడ పెట్టి ఆ పాపను తీసుకుని తిరిగి జైలుకి వస్తాడు. నందనవనం నుంచి తీసుకువచ్చిన పాపను దేవకి పక్కన ఉంచుతాడు. తలుపులు తిరిగి మూసుకుపోతాయి. వసుదేవుని గొలుసులు యథాస్థితికి వచ్చి చేరుతాయి. విష్ణుమాయ ముగిసింది. ఆకాశంలో ఉరుములు శాంతించాయి. దేవకీదేవి పక్కన ఉన్న ఆ శిశువు ఏడుపు మొదలవుతుంది. ఆ ఏడుపు విన్న కాపలవారు నిద్రలేచి దేవకీదేవికి 8వ మారు శిశువు జన్మించింది అని కంసుడికి వార్తను అందజేస్తారు. ఆ వార్త విన్న కంసుడు హుటాహుటిన చెరసాలకు వస్తాడు. అక్కడ ఉన్న శిశువుని చూసి, వసుదేవా, ఈ శిశువేనా నన్ను సంహరించేది? ఈ శిశువు నన్ను ఇప్పుడు ఎలా సంహరిస్తుందో నేను చూస్తాను. ఈ శిశువుని అంతమొందించి నాలో ఉన్నటువంటి ఈ భయాందోళనని తీసివేస్తాను అని గట్టిగా హుంకరిస్తాడు. అప్పుడు దేవకీదేవి కంసునితో, అన్నయ్య, నీకు పుట్టింది మేనకోడలు, మేనల్లుడు కాదన్నయ్య. పసిపాపైన ఆడపిల్లను చంపొద్దన్నయ్య అని వేడుకుంటుంది. కంసుడు ఆ మాటను వినక శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు 8 చేతులతో శంఖ, చక్ర, గద, సారంగాలతో ఆకాశంలోనికి ఎగిరిపోయి తన స్వరూపం మార్చుకుని మహాదేవి దుర్గామాతగా కనిపిస్తుంది. ఆమె కంసుని వైపు చూస్తూ, ఓ దుష్టుడా, నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గోకులంలో నంద యశోదల సంతానంగా పెరుగుతూ అద్భుతమైన లీలలతో భక్తుల హృదయాలను మైమరిపు చేస్తున్నాడు. పూర్వకాలంలో భూమిపై ధర్మ మార్గం క్రమంగా తగ్గిపోతూ అధర్మం పెరిగిపోయింది. శాంతి, ప్రేమ, అహింస అవసరమైన గొప్ప విలువలు మరిచిన మానవులు తమ స్వార్థాల కోసం యజ్ఞాల పేరిట జంతువులను బలియిస్తూ హింసను ధర్మంగా భావించేవారు. ఇదంతా చూస్తున్న భూమాత దుఃఖిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. ప్రభు, మానవులు ధర్మాన్ని మర్చిపోయారు. అధికంగా జంతువులను బలియిస్తూ ఈ భూమి మీద హింస చేస్తున్నారు. దయచేసి వారికి నీవే మార్గదర్శనం చూపాలి అని
ప్రార్థించింది. విష్ణువు దయాహృదయుడై భూదేవితో ఇలా సమాధానం ఇచ్చాడు: ఓ భూమాత, నేను బుద్ధుడిగా అవతరించి ఒక మార్గదర్శకుడిగా వారికి అహింస, కరుణ మరియు జ్ఞాన మార్గాన్ని చూపుతాను అని భూమాతకు బదులిచ్చాడు. ఇలా విష్ణువు తన 9వ అవతారమైన బుద్ధ అవతారం దాల్చాలని సంకల్పించుకున్నాడు. భూమాత ప్రార్థన ఫలించింది. నేపాల్ ప్రాంతంలోని కపిలవస్తు రాజ్యంలో శుద్ధోధనుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య మాయాదేవి. వారికి పుట్టిన కుమారుడి పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు జన్మించగానే జ్యోతిష్కులు అతని భవిష్యత్తు గురించి తెలియజేశారు. ఈ బాలుడు గొప్ప చక్రవర్తిగా ఎదగొచ్చు, కానీ అతను ఏదో ఒక రోజు రాజ్యాన్ని, సంసారాన్ని వదిలేసి సన్యాసిగా మారే అవకాశం ఉంది. ఈ మాటల్ని వినగానే రాజు ఆశ్చర్యంతో ఆ కుమారుడిని రాజ్యంలోనే ఉంచి బయట ప్రపంచపు బాధలు, దుఃఖాలు తెలియనివ్వకుండా పెంచాలనుకున్నాడు. అందుకు రాజభవనంలో ఎల్లప్పుడూ అందమైన ఉద్యానవనాలు, సంగీతం, ఆనందం మాత్రమే ఉండేలా చూసేవాడు. కానీ నిజమైన జీవితం ఏమిటో తెలుసుకోలేని పరిస్థితిలో సిద్ధార్థుడు పెరిగాడు. సిద్ధార్థుడు యవ్వనంలోకి ప్రవేశించినప్పుడు ఒక రోజు బయటకు వెళ్లే అవకాశం దొరికింది. అక్కడే అతని జీవితాన్ని మార్చే 4 దృశ్యాలు కనిపించాయి. ఒక వృద్ధుడు, ఒక రోగి, ఒక శవం, ఒక సన్యాసి. ఒక వృద్ధుడు ఎలా పాడైపోతాడో తెలుసుకున్నాడు. ఒక రోగి శరీరం ఎంత బలహీనంగా మారుతుందో చూశాడు. ఒక శవం మరణం తప్పనిసరి అని తెలుసుకున్నాడు. ఒక సన్యాసి బాహ్య ప్రపంచం అంతా తాత్కాలికమని. ఈ 4 దృశ్యాలు అతని మనసులో కలకలం రేపాయి. ఈ జీవితం అంతా దుఃఖమేనా? దీనికి ముక్తి మార్గం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి అతని భార్య యశోధర మరియు పసిపిల్లవాడైన రాహులుడు నిద్రిస్తున్న సమయంలో సిద్ధార్థుడు సత్యాన్ని తెలుసుకోవడమే నా జీవిత ధ్యేయం అనుకుని రాజభవనాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇలా రాజసంతోషాలను, కుటుంబాన్ని వదిలేసి పాదయాత్ర ప్రారంభించాడు. ఆ రోజు నుంచి సిద్ధార్థుడు సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాడు. అడవుల్లోకి అడుగుపెట్టాడు. ఆయన చాలా కాలం పాటు వనాల్లో తపస్సు చేశాడు. అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా శరీరాన్ని చంపేలా తప్పించేవాడు. కానీ చివరకు తెలుసుకున్నాడు, ఈ విధంగా కష్టపడి శరీరాన్ని నశింపజేస్తే జ్ఞానం రాదు. మిగతా ధనభోగాల మాదిరిగానే ఇది కూడా అర్థం లేని పదం అవుతుంది. ఒకరోజు బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానానికి ప్రవేశించాడు. మాయలు, భయాలు, భ్రమలన్నింటినీ అధిగమించి సిద్ధార్థుడు ధైర్యంగా నిలిచాడు. మాయలన్నీ పటాపంచలైపోయాయి. ఒక దివ్యమైన రాత్రి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. ఆ రోజు నుంచే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు, అంటే వెలిగొందినవాడు. బుద్ధుడు తన జీవితాన్ని ప్రజలకు జ్ఞానాన్ని బోధించడానికే అంకితమిచ్చాడు. ఆయన పుణ్యక్షేత్రాలు సార్నాథ్, రాజగృహం, శ్రవస్తి వంటి ప్రదేశాల్లో ఉపదేశాలు ఇచ్చాడు. అతడు చూపిన ఉపదేశాలు ఎంతో సాధారణంగా ఉన్నా లోతైన జీవిత మార్గాన్ని చూపేవి. అహింస పరమోధర్మ, తృష్ణే దుఃఖానికి మూలం, అష్టాంగిక మార్గం ద్వారా మోక్షం, ప్రేమ, క్షమ, సహనంతో జీవించాలి. బుద్ధుని ఉపదేశాలు సామాన్యుల నుండి మహారాజుల వరకు అందరికీ అర్థమయ్యేలా ఉండేవి. ప్రతి జీవిలో దైవత్వాన్ని గుర్తించేలా చెప్పారు. ప్రజలు జంతుబలిని నిరాకరించారు, అహింసా సూత్రాన్ని పాటించారు, మూఢనమ్మకాలు విడిచి జ్ఞాన మార్గం వైపు నడిచారు. విష్ణువు బుద్ధుడిగా అవతరించడం ద్వారా మానవాళికి అహింసా మార్గం చూపించాడు. ఆయన బోధనలు ఇప్పటికీ సమాజానికి అవసరమైన మార్గదర్శకాలు. బుద్ధుడు తన జీవితాంతం ఉపదేశాలు చెబుతూనే వచ్చాడు. ఆయన కొంతకాలానికి కుషీనగరంలో మహాపరినిర్వాణం పొందాడు. విష్ణువు బుద్ధుని అవతారంగా భూమికి వచ్చాడు, కానీ మానవుడిగా జీవించాడు. అతడు చూపిన మార్గం అహింస, కరుణ, జ్ఞానం. ఇవే మనం ఈ రోజుకి పాటిస్తూ వస్తున్న మార్గదర్శకాలు. ఇది కేవలం ఒక అవతార కథ మాత్రమే కాదు, మన జీవితాలను మార్చగల సత్యాన్ని తెలిపే మార్గం. కల్కి అవతారం దశావతారాలలో చివరి అవతారంగా చెప్పబడుతుంది. ఇది భవిష్యత్తులో జరగబోయే అవతారంగా కూడా పరిగణించబడుతుంది. కల్కి అంటే కాలాన్ని సంరక్షించేవాడు. ఈయన కలియుగం చివరిలో అవతరించనున్నాడు. కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా క్షీణించిపోతుంది, పాపాలు పెరిగిపోతాయి, మానవులు మానవత్వం మర్చిపోతారు, అధర్మం విజృంభించి
మంచి చెడు అనే భేదం లేకుండా పోతుంది. కలియుగములోని దుష్టశక్తుల నుండి రక్షణ కోసం మహావిష్ణువు కల్కిగా శంబల అనే గ్రామంలో విష్ణుయశు అనే బ్రాహ్మణి ఇంటిలో జన్మిస్తాడు. తదనంతరం కల్కికి పరశురాముడు యుద్ధ విద్యలు బోధిస్తాడని కల్కి పురాణంలో చెప్పబడింది. కల్కి మహాత్ముడు హిమాలయాల్లో తపస్సు చేసి పరమశివుని అనుగ్రహంతో కల్కికి దేవదత్తం అనే దేవతా ఖడ్గం లభిస్తుంది. కల్కి అవతారుడు శ్వేతవర్ణపు గుర్రాన్ని అధిరోహించి దేవదత్త ఖడ్గాన్ని చేతబట్టి భూమండలంపై విహరిస్తూ కలియుగంలో ఉన్న దుర్మార్గులను సంహరిస్తాడు, దుష్టశక్తులను నాశనం చేస్తాడు. మన పురాణాల ప్రకారం మార్కండేయ మహర్షి మహాతపస్వి, మహాజ్ఞాని. తన లోతైన జ్ఞానంతో ఈ కల్కి అవతార భవిష్యవాణిని ధర్మ పరిరక్షకుడైన ధర్మరాజునకు ఈ కలియుగాంతపు లక్షణాల గురించి వివరిస్తాడు. సత్యం, అహింస, దయ వంటి నీతులు అంతరించిపోతాయి. న్యాయం దోషుల చేతిలో పడుతుంది. దుష్టులు శక్తివంతంగా మారుతారు. మంచివాళ్ళు క్షీణించి బాధపడతారు. బ్రాహ్మణులు వేదాధ్యాయాన్ని మరిచి ధనార్జన కోసమే బ్రతుకుతారు. యజ్ఞాలు, తపస్సులు తగ్గిపోతాయి. బంధుత్వం, స్నేహం అన్నీ స్వార్థం మీద ఆధారపడతాయి. తల్లి కొడుకు మధ్య ప్రేమ కూడా లాభ నష్టాలకే పరిమితం అవుతుంది. మనుషులు 16 నుంచి 20 సంవత్సరాలకే వారి జీవితం అంతమైపోతుంది. వర్షాలు సరిగా పడవు, భూమి పంటలు ఇవ్వదు, పెళ్లిళ్ళు లోభంతో జరుగుతాయి, వృద్ధులు గౌరవం కోల్పోతారు, స్త్రీ పురుషుల్లో క్రమశీలత లేకపోవడం జరుగుతుంది, కనీస జీవన విలువలు లోపిస్తాయి, శాకాహారం తగ్గుతుంది, మాంసాహారం పెరుగుతుంది, మద్యం, దురాచారాలకు ఆకర్షణ పెరుగుతుంది. రాజులు ప్రజల రక్షణ కంటే తమ స్వార్థం కోసం పాలిస్తారు. ప్రజల మీద అన్యాయం చేయడంలో వెనకాడరు. భూకంపాలు, కరువు, వరదలు పెరుగుతాయి. వాతావరణం అసాధారణంగా మారుతుంది. మనిషి ఆయుష్కాలం కేవలం 16 నుంచి 20 సంవత్సరాలకు పరిమితం అవుతుంది. అలా కాలపరిమితి తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి విపత్కర సమయంలో ఆ మహావిష్ణువు కల్కి అవతారుడుగా అవతరించి ఈ విపత్తును దూరం చేస్తాడు. కల్కి అవతారం చేత భూమి మళ్ళీ పవిత్రమవుతుంది. కలియుగం పూర్తయ్యాక ధర్మం 4 పాదాలతో నిలబడి ఉన్న సత్యయుగం ప్రారంభమవుతుంది. మానవులు తిరిగి సత్యవంతులై నైతికతను పాటిస్తూ జీవిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, ఈ కథ మీ మనసును తాకితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.